If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ेंगे उसके रोज बरोज, सामने खतरा कोई न हो। उस दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం. చదువుదామా? నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనం. Exodus chapter 33, reading all together verse 7. నిర్గమం 33:7. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. మళ్ళా చూద్దాం. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభును మా కొరకే పంపించినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు మా అపరాధాలు మోసుకున్నాడు, మా రోగాలు మోసుకున్నాడు, మా శాపాలు భరించినాడు, మా వ్యసనాలు సహించినాడు, మా కొరకే నలగొట్టబడినాడు. ఆ యేసును బట్టి స్తుతించి ఘనపరుస్తున్నాం. ఆ యేసును ఆరాధించినట్లు మాకిచ్చిన ఈ తాళం కొరకే స్తోత్రాలు. మోషే గుడారం తీసి పాలెం వెలుపటి వేసినట్లు యెహోవాను వెదుకువారు వచ్చు వెళుచు నుండిరని రాయబడినట్లు ఇక్కడ వేయబడిన బెత్లెహేము ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రాలు. దూరమైన పాలెనికి వెలుపటైనా అది మోషే వేసిన గుడారం, యెహోవాను వెదుకువారు వచ్చడానికి సిద్ధపరచబడిన గుడారం. అది కొంతమందికి ఉపయోగకరమైన గుడారం. అలాగే స్థలాన్ని మీరు ఉంచినారు, ఈ కట్టడాన్ని ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. ఎవరు కన్నీరు కాచినారు, చెమట వచ్చినారు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసి విసుకక ముందుకు సాగిపోయారు, ఎవరందరిని బట్టి స్తోత్రాలు. యెహోవా పని కొరకై తమను తాము అప్పగించుకున్న వారిని బట్టి స్తుతిస్తున్నాం. వారి ప్రేమ ప్రయాసను బట్టి ఇది మీ రూపానికి తెచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము చేత, మీ రక్తము చేత ప్రతిష్ఠించి పరిశుద్ధపరచండి. మీ నివాస స్థలముగా దీన్ని ఏర్పాటు చేయండి. యెహోవా పాదపీఠం అని రాయబడిన వాక్యము నెరవేర్చండి. యెహోవా లక్ష్యపెట్టు దేశము, ఆయన కనుదృష్టి సంవత్సర ఆరంభం నుండి అంతం వరకు దాని మీద ఉండును అన్నారు. మీ కనుదృష్టి, మీ హృదయము ఎల్లప్పుడూ ఆ మందిరం మీద ఉండును. ఆయన దాన్ని పరిశుద్ధపరుచున్నాడని రాయబడిన మాట ఈ మందిర విషయంలో కూడా నెరవేర్చండి. బెత్లెహేము అనేకులకు రొట్టెల ఇళ్ళగా ఉండినట్లు చేయండి. మోయాబులో నుండి ప్రజలు యూదాదేశ బెత్లెహేములోనికి వచ్చినట్లు చేయండి. రూతు లాంటి తీర్మానం కలిగిన వాళ్ళు
నయోమిలాగా ఇష్టపడి రావటానికి పూనుకున్నవారు ప్రవాహం వలె యూదాదేశ బెత్లెహేము కొత్తరుగాక, బోయేజును జూతురుగాక, పొలంలో పరిగి ఏరుకొందరుగాక, గవని ఎదుటి వారు బోయేజు దగ్గర కలుసుకొందరుగాక, వారిలో నుండి లోకరక్షకుడు లోకానికి కనిపించును గాక, యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యం వారిలో ఏర్పడును గాక. ఈ కార్యం మీరు జరిగించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. కొంతమంది విశ్వాసులు నిదాసుడు ఆశీర్వాదం గారు, చంద్రశేఖర్ గారు ఇతరులు కలిసి ఈ పనికి పూనుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎంతో ప్రయాసము, ఎంతో కష్టము, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు. ఈ పని మీద మీ ముద్ర వేయండి. ఇది తెరవబడిన గుమ్మముగా ఉంచండి. అక్కర కొద్ది మీరు సహాయం చేయండి. యెహోవా మంచివాడని ప్రజలు గుర్తించినట్లు చేయండి. ఈ కార్యం నూతనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నా. నేను మీ ప్రజల వద్ద ఉండటానికి అవకాశం ఇచ్చినారు, మీకు స్తోత్రాలు. వాతావరణం కూడా కొద్దిగా నెమ్మది పరిచినారు, వందనాలు. ఈ కట్టడం కట్టే వారిని మీరు కరుణించండి. చక్కగా పొరపాట్లు లేకుండా, నష్టం లేకుండా, అందంగా, ఆకర్షణీయంగా కట్టబోవాలే. మనుషునికి దేవుడైన యెహోవాకే కనుక ఈ పని చాలా గొప్పది. 1 దినవృత్తాంతాలు 29:1 ఆ మాట మీరు నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. మీ వాక్యమునకు కృపగా అప్పగించుకుంటూ మీ రక్తం చితనాన్ని కడిగి పరిశుద్ధపరిచి నా నోట మేము మాటలుంచమని, ఈ స్థలము యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు మనము యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండి. ఆయన యాకోబు త్రోవలు లేదా యాకోబు దేవుని యొద్దకు వెళ్ళుదము రండి. అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రము వాక్యము వెదజల్లబడిన అన్నట్లు ప్రజల ప్రవాహం వల్ల వచ్చినట్లు చేయండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందిన వారు క్షేమాభివృద్ధి కలిగించబడినట్లు మీరు చేయండి. మీకే స్తుతులు అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టు. ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు మోషేకు చూపిన ప్రత్యక్ష గుడారము ఒకటేనా? కాదు. కానీ ఇది కన్వీనియన్స్ కొరకు, సౌకర్యార్థం కొరకు మోషే ఈ ప్రత్యక్ష గుడారాన్ని పాలనకు వెలపట కొంతమంది క్షేమము నిమిత్తం వేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దానికి కూడా ప్రత్యక్ష గుడారం అని పెట్టి, దానికే ప్రజలు లేరా అని అంటే రాయబడింది, యెహోవాను వెతికిన ప్రతి వాడు ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళొచ్చు. ఎవరు రావాలి ఇక్కడికి? ఇంక మిగతా వాళ్ళు ఎవరు వద్దు. ఎవరు కావాలా? యెహోవాను వెతకాల, ప్రభువును చూడాల, ఆయన మహిమ చూడాల, ఆయన ఆరాధించాల, ఆయనే కేంద్రముగా ఉండాల, ఆయనే నాకు సమస్తం అనేవాళ్ళు ప్రతి వాడు. ఎవరి వాళ్ళే? ప్రతి వాడు వచ్చు చూడు. కనుక ఈ గుడారము, ఇక్కడేమో బెత్లెహేము ప్రార్థనా మందిరం అనే గుడారము మోషే వెలపట వేసినట్లుగా వెలపట వేయబడింది. గుడారం అంటే ఆకర్షణంగా ఉండదు, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నంత గుడారాలు కాదు. వాళ్ళ గుడారాలు అంటే అన్ని సొఫిస్టికేటెడ్గా ఉంటాయి, ఏసీతో సహా, టాయిలెట్స్తో సహా, వాష్రూమ్తో సహా, ఇండోర్ స్టేడియంస్తో సహా. ఆ గుడారాలు కాదు మన గుడారాలు. కనుక బెత్లెహేమ్ అనే రొట్టెల ఇంట్లో ప్రజలు ఆశీర్వాదించబడే స్థానంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు అనుమతిస్తే
గుడారమే జ్ఞాపం చేస్తున్న ఈ సంగతులు చెప్పి మనం బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతారు. యెహోవా అతనికి కనబడెను. కనుక ఈ గుడారానికి పేరు ఏంటంటే యెహోవా కనబడే గుడారం, యెహోవా ప్రత్యక్షమయ్యే గుడారం, యెహోవా మాట్లాడే గుడారం. ఇంకో మాటలో చెప్పాలంటే యెహోవా వచ్చే గుడారం. అబ్రహాం యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు? అబ్రహాం దగ్గర. మనం దేవుడి దగ్గరికి అలాగెడతాం, ఎక్కడైనా వెళ్తాం. ఈ మనుషుడు, ఇంత 5 అడుగుల మనుషుడు, ఆకాశ మహాకాశాలు పడసాలని దేవుడి దగ్గరికి ఎక్కడికి వెళ్తాం? అందుకే లూకా 19:10 చెప్పబడింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుని దగ్గరికి ఈ పాపి వెళ్ళెను అని రాశారా? ఏం రాశారు? ఈ లోకమునకు. ఇట్స్ ఈ హూ హెస్ టేకెన్ ఇనిషియేషన్ టు సేవ్ us. మనం రక్షించడానికి, మనల్ని వెతకడానికి, మనల్ని బాగు చేయడానికి ఆయనే మొదట అడుగు వేశారు. మొదట ఆయనే తీర్మానం చేశారు. మొదట ఆయనే ఆలోచించింది. అందుకే మానవుడు గారి భూమి మీదకి దిగి వచ్చి అబ్రహాము ప్రత్యక్షమైన దేవుడు, మహిమగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎండవేడిలో ప్రత్యక్షమయ్యాడు, కనపడినాడు. ఈ మాట పాత నిబంధనలో చాలా అందంగా ఉంటుంది. మనకు కూడా కొత్త నిబంధనలు ఎలాగుంటే ఎంత బాగుండదు నేను అనుకునేవాడిని. కానీ కొత్త నిబంధన వాళ్ళకంటే మనకి యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు తను ప్రత్యక్షపరచు. సో యాకోబుని గురించి ఒక మాట చెప్పబడింది కదా, 35 ఆదికాండం 35వ అధ్యాయం. మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు. ఏ దేవుడు? ఎలాంటి అందమైన పదాలు కదా ఇవి. నీకు కనబడిన దేవుడు. ఈ దేవుడు ఎలాంటాడు? కనిపించేవాడు. ఆయన లక్షణాలే దేవుడికి ముందు ప్రిఫిక్స్ గా పేరు పెట్టినారు. ప్రత్యక్షమైన దేవుడు, కనబడిన దేవుడు. యాకోబు తర్వాత అంటే శ్రమ దినమందు ఉత్తరమిచ్చిన దేవుడు. కనుక మనం ఎలాంటి దేవుని సేవించడానికి వచ్చామంటే కనబడని కాదు, కనబడే దేవుణ్ణి. ఎలాంటి దేవుని సేవించడానికి వచ్చామంటే ప్రత్యక్షము కాని దేవుణ్ణి కాదు, ప్రత్యక్షమయ్యే దేవుడు. ఎలాంటి దేవుని సేవించడానికి వచ్చామంటే శ్రమ దినమందు ఉత్తరం ఇకుండా ముఖం చాటేసుకునే మనుషులు లాంటి వాడిని కాదు, శ్రమ దినమందు. కనుక ఈ దేవుడు మన కొరకై సదాకాలము దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన మనల్ని ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళకిరీచం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోచు, కాళ్ళలో మేకులు, శిలువలో వేలాడుతూ రక్తము కారునంతగా మన కొరకు ఆయన శ్రమ పొంది రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఆయన పరలోక స్థలాల్లో మహామహుని చెంత ఇప్పుడు ఆసీనుడైనాడు. ఆ దేవుడు మనల్ని కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా సంఘయుగములో దర్శిస్తూనే ఉన్నాడు. పాత నిబంధనలో భక్తులకు అలా కనబడినాడు, అలా మాట్లాడినాడు. ఇప్పుడైతే హెబ్రీ 1:1 నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ అంతకాలమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. తనకి మొదట మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుంది? ఆదికాండం 18 గుడారం అనే దగ్గర
మోషే గుడారం తీసి పాలెం వెలుపట వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టు. గుడారం దగ్గరికి ఎవరు వచ్చినారు? దేవుడు. ఎవరు రాకపోయినా పర్లేదు, ఆయన ఒక్కడు ఉంటే చాలు. ఎవరైనా లీడ్ చేస్తాడా, వాకింగ్ చేస్తాడా, పాట అయ్యో బ్రదర్ ఎలా బ్రదర్ అంటే ఆయన ఒక్కడే. ఎంత రమ్యంగా రాయబడింది 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునకు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి చాలు, ఆయన కనిపిస్తే చాలు. ఇంకే ఎవరు కనిపించినా ఏం ఉపయోగం ఉండదు. మనుషులు కనిపిస్తే ఇంకా లేనిపోయిన సమస్యలే మనకు చుడతారేమో కానీ, నిందిస్తారేమో, అవమానపరుస్తారేమో, బాధపరుస్తారేమో కానీ ఆయన కనపడితే 17వ అధ్యాయం మత్తయి సువార్తలో కొండ మీద, రూపాంతర కొండ మీద యేసు తప్ప వారికి ఎవరును నో మెన్ సేవ్ జీసస్. కనుక ఈ బెత్లెహేమ్ అనే ప్రార్థనా మందిరము, ఈ గుడారంలో కూడా మొదట ఎవరు కనిపించాలా? ఆయన కనపడాలి. ఆయన కనిపించినప్పుడు ఆయన నామమున వారు ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. కనుక ప్రభువు కనిపించేవాడు. ఈ గుడారము అలాంటి అనుభవంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండవది చూస్తామా? ఆదికాండము 25వ అధ్యాయం 26వ వచనం, 27 కూడా. ఆదికాండము. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండేది కనుక అతనికి. ఆదికాండము 25వ అధ్యాయం 27 అదేనా? ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట ఎందుకు నేర్పడి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. రెండవది గుడారం యొక్క అనుభవం ఏంటంటే ఏంటమ్మా? సాధువై నివసించుచుండెను. యెహోవా సాధువులను కాపాడంటే కషాయ వస్త్రాలు వేసుకొని, గడ్డం పెట్టుకొని, ఏదైనా పాత్ర తీసుకుని వాళ్ళని భిక్ష అడగడం అని కాదు దీని అర్థం. బైబిల్లో తగ్గింపు ఉన్న వారిని, దీనులను ఆయన కాపాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఆయన దీనులను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా చేస్తాడు. ఆయన దీనులను ఆశీర్వదిస్తాడు. ఆయన దీనులైన వారిని ఆశ్చర్యకరమైన ఆశీర్వాదంలోకి తీసుకొని వస్తాడు. కనుక మన హృదయంతరంగమైన జీవితం ఏంటంటే యాకోబు సాధువులై. బెత్లెహేమ్ ప్రార్థనా మందిరంలో ఎలాగుండాలా? హంబల్ పీపుల్. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తను తాను హెచ్చించుకున్నవాడు. మనం హెచ్చించుకున్నాం అనుకో దేవుడే మనం తగ్గిస్తాడు. మనం తగ్గించుకున్నాం అనుకో తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. యెహోవా మహోన్నతుడు. ఆయన దీనులను గరిష్ఠులను బాగుగా దూరం నుండి చూస్తాడంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గర్విష్ఠులు. ఎలాంటి వాళ్ళు? దీనులు అని. కానీ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దీనుడు కదా. 11వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఆయన హంబుల్ కనుక మనల్ని కూడా హంబుల్గా ఉండమని కోరుతున్నాడు. మనం ఏమంటే నీకంటూ హంబుల్గా ఉంటే నీకు చెల్లిపోయింది కానీ మాకు ఎలాగుంటే అలాగే వెళ్ళిపోద్ది, మేము కొద్దిగా హంబుల్గా ఉంటానికి కుదరదు అని మనం దేవుడితో పోటాడుతూ ఉంటాం. మేము కొద్దిగా ప్రౌడ్గా ఉండాలా, హార్ష్గా ఉండాలా, స్ట్రాంగ్గా ఉండాలా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభు అన్నాడు, నేను ఎలాగున్నాను మీరును అలాగే దీనులుగా ఉన్నాం. కనుక దీన మనస్సు కలిగి మనం ప్రభు కొరకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దీనుడిగా సిలువలో వేలాడదీయబడ్డాడు. మనం ఎన్నిసార్లు మనల్ని అలాగే సిలువ వేసించనుకోవాలని ఏమనంటాం? వదలు ఒకసారి నీకు అర్థం, ఒక్క 5 నిమిషాలు వదలు. ఏం చేయాలి? ప్రభుని అలాగే అన్నారు. ఏమని? నువ్వు రక్షకుడు అయితే దిగిరా, నిన్ను నీవు రక్షించుకో.
మమ్మల్ని కూడా మనమైతే ఏమంటాం, వాళ్ళ మాటలు కొరకైనా నన్ను దించు ప్రభా, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్కుతాను కావాలంటే. కానీ బైబిల్లో రాయబడింది, ఆయన అవమానమును సహించి తను ఎదుట ఉన్న ఆనందము కొరకాయ ముందుకు సాగిపోవటానికి ఇష్టపడి దీనులుగా బల్ల మనం చేస్తుంది. దీనత్వము సాధువులుగా ఉండడం అవసరం. మూడవది చూస్తామా, 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి, గట్టిగా చదవాలా, స్పష్టంగా చదవాలా. ఆది కాండము 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అక్కడ తన గుడారం వేసి, ఎక్కడమ్మా? తెలుగు, సింపుల్ తెలుగు చెప్పండి, ఎందుకు అంత కాంప్లికేటెడ్ చేస్తారు? అక్కడ గుడారం కట్టింది. ఎక్కడ? అక్కడ బలిపీఠం కట్టింది. ఎక్కడ? అక్కడ బావిదేవని. ఎక్కడ? యెహోవా చూపించిన స్థలం. మనకు తెలుసు కదా, ఇదంతా కథ బాగా పరిచయం అనుకుంటా. యాకోబు అబ్రహాము ఇస్సాకుల యొక్క చరిత్ర ఇక్కడ మనకు తెలుసు. అబ్రహాము దినముల్లో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి తవ్విస్తే ఆ పక్కనున్న ఫిలిస్తీన్ శత్రువులు ఏం చేశారంటే వచ్చి పూర్తి చేశారు. ఈశ్వరులుగా వేరే తవ్వియాలి కదా, నీకు చేత కాదేమో, కొద్దిగా తవ్వుకున్నా నేను ఇంకా కొద్దిగా లోతు తవ్వుతాను అనే వాళ్ళు ఉండరు ఇప్పుడు. అర్థమైందా? తవ్వింది ఎలాంటి వాళ్ళు ఉంటారు? పూర్తి చేసేవాళ్ళు. మనం ఏమనుకుంటాం, అయ్యో ఇట్లు చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడే కాదు, ఆది కాండం దినాల్లో కూడా ఉన్నారు. ఆ పూర్తి చేసేవాళ్ళ పేర్లేంటి? ఫిలిస్తీన్లు. ఇక రాయబడింది, ఇస్సాకు వాటికి వేరైపోయి దూరం వెళ్ళి అక్కడ గుడారము, అక్కడ బావి, అక్కడ బలిపీఠము. కనుక ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని మాట చొప్పున ఆయన ముందుకెళ్ళి సహాయం పొందటానికి కూలుకున్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 24. ఆ రాత్రియే చాలు. ఎప్పుడు? ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు హృదయం అంతా పులికించిపోతుంది. నన్ను గురించి కూడా ఇలాగ రాసింది ఎంత బాగుండు. బహుశా మన పాత నిబంధనలు మాటలని పులికించిపోతాయి. కొత్త నిబంధనలు యేసుప్రభువే మనకు ప్రత్యక్షమై, అదే మనకు బల రూపంలో ఇవ్వబడింది. ప్రతి ఆదివారం వారు బేర్షెబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రి యెహోవా కనుక ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో బలిపీఠం కట్టాడు, ఆ స్థలంలో గుడారం వేసాడు, ఆ స్థలంలో యెహోవా ప్రత్యక్షమయ్యేస్తాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరికే శిలువలో ప్రత్యక్షపరచబడి బల్ల సిద్ధం చేస్తాడు. కనుక ఇది దేవుని యొక్క సహాయాన్ని మనకు తెలియచేస్తుంది. 4 చూస్తామా, నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. ఇందాక మనం చదువుదాం. నేను చోట మీరు చాలా అలసిపోయారు. మందిరము పనులు చేసి 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 గొంతులో వాయిస్ లేదు, స్వరము లేదు. 33:7. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చింది.
యెహోవాను వెదికేవారు ఈ గుడారంలో కనిపిస్తారు. ఇలా గుడారాన్ని అనే మాటల గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. సరే, మన సమయం అయిపోతుందా? 5వ చూస్తామా? 33:11 ఆఖరి వర్ష నేను ఆరంభం తర్వాత 11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడొచ్చుండేది. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుండేది. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడి గుడారంలో నుండి వెలుపలికి హిడన్లాయి దాచబడిన చేతు. ఈ గుడారాలు ఎవరిని సిద్ధం చేయాలా? యెహోషువను సిద్ధం చేయాలి. మోషే గుడారం వేస్తే యెహోషువను సిద్ధం చేయబడు. మోషే పరిసర అయిపోయిన తర్వాత తిరిగి ఎవరు తీసుకోవాలి ఆ పరిసర? హూ విల్ చెక్ దట్ మ్యాన్చల్? ఎవరి దుప్పటి తీసుకుంటారు? ఎవరి కర్ర తీసుకుంటారు? ఎవరి టార్చ్ తీసుకుంటారు? ఎవరి భారం మోస్తారు? కనుక బెత్లెహేం ప్రార్థనా మందిరంలో యెహోషువను సిద్ధపడదరుగా. దాచబడిన వారు దేవుని కార్యముల కొరకై తీసుకుని రాబడదరుగా. ఈ ప్రత్యక్ష గుడారం ఇలాంటి అనుభవంలోనికి మనం తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువే మన ప్రత్యక్ష గుడారం. ఆయనలో దాచబడి ఉండడం ద్వారా మనం ఆయన కొరకు వాడబడే పాత్రలుగా ఉంటాం. అందుకే ప్రభు అన్నాడు, నా ఆయన విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. ప్రభువులో మనం పాలు పొందక మనం 5 విషయాలు చూస్తున్నాం. మొదటి నుంచి గుడారములో దేవుడు కనపడేవాడు. రెండవది నుంచి సాధువులుగా మనం ఉండాలని గుడారం కోరబడుతున్నాం. మూడవది నుంచి అక్కడ గుడారము వేసేను. దేవుడు ప్రత్యక్షమైన స్థలం అది. నాలుగవది నుంచి మోషే పాలెమునకు వెలపట వేసిన దాంట్లో యెహోవాను వెదుకువారు చూసింది. సొంత మహిమను ఎతికేవాడు కాదు, స్థానం ఎతికేవాడు కాదు, తమకు తాము ఐడెంటిటీ దొరుకుతుందని ఎతికేవాడు కాదు, యెహోవాను వెతికేవాడు. ఐదవది ఆఖరిది, అక్కడ యెహోషువలు దాగి ఉందిరి. దేవుడు ఇక్కడ అలాంటి వాళ్ళు కొంతమంది తీసుకుని వచ్చింది కాదు. దేవుని మందిర నిర్మాణ విషయమై దేవుడు సామాన్యమైన వారిని కూడా వాడు. వీటిని చూసినప్పుడు బ్రదర్ ఎప్పుడు చేయాలి బ్రదర్, చాలా పని ఉంది అంటారు. మనకి చాలా కష్టమే, మనకి చాలా పెద్దదిగానే కనిపిస్తుంది. అందుకని మోషే వేసిన బైబిల్లో రాయబడిన మోషే కంటే గొప్పవాడు ఇక్కడ. మోషే వేసిన గుడారం ఇప్పుడు లేదు, కానీ మోషే కంటే గొప్పవాడని యేసు ప్రభువు వేసిన గుడారము ఇప్పుడు మనకు. అదే దేవుని సంఘం, అదే యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన వాళ్ళు. మనమే ఆయన గుడారం, మనమే ఆయన సంఘం. ఇదంతా మనకు అవసరమైన భౌతికమైన కట్టడం ఆరాధించడానికి. కనుక ఇంకా ఈ భౌతికమైన కట్టడం అంతా సుభిక్షితంగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడు చేసే కార్యాలు. నేను ఒక విషయం చెప్పి ముగించిన, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు అది, అని నేను విన్నా లైవ్గా. నేను ఈ మధ్యలో ఊరు వెళ్ళా. అది చిన్న ఊరు, విసిరి వేయబడినట్లున్న ఊరు. ఆ ఊరు సాతాన కార్యాలకి నిలయం. ఒక కార్యం కాదు, అది చెప్తే మీకు రాత్రి అవే ఆలోచనలు వచ్చి నిద్ర పట్టుకుండా అయితాయేమో. అక్కడ ఏ సేవకుడు నిలబడలేడు ఇప్పుడున్నాయని తప్ప. ఇప్పుడున్న సేవకుడు కూడా చెప్పినాడు, కొన్ని రూల్స్ పెట్టుకున్నాడంట ఆయనే. ఎవరు భోజనం తెచ్చినా ఆయన తినడు, ఎవరికి బట్టలేడు ఉతకటానికి, ఎవరికి లేదు. ఆయన పిల్లలు ఆయన కుటుంబమే చేసుకుంటారు. భోజనం తినాలంటే అందరికి, ఇప్పుడు 10 మందికి చేస్తారు కదా, అట్లాంటప్పుడు తింటాడు. కానీ ఎవరన్నా తీసుకొని వచ్చి అన్నా మేము చికెన్ తెచ్చినాము, మటన్ తీసుకొని వచ్చినాం అంటే లేదు. అట్లాంటి ఊర్లు కూడా ఉన్నాయా అని మీకు అనిపిస్తారు. అర్థమైందా? అక్కడ మందిరం పెద్ద కట్టు, 3 అంతస్తులు కట్టు, చిన్న పల్లెటూరు అది. ఎంత బ్రదర్ ఇదంటే 3.5 కోట్లు అన్నాడు. ఆయనకేమో చదువు సరిగ్గా కూడా రాదు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే
ఆ బైబిల్ పట్టుకోవటానికి కూడా వాళ్ళకి చేతగానే సామాన్యులు వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళే మా ఎల్డర్స్ అని చెప్పినాడు. నేను ఆశ్చర్యపు 3.5 కోట్లు పెట్టి 3 అంతస్తులు కట్టినారు, ఇంకా 1.5 కోటి పని ఉందంట. ఏంటి బ్రదర్, కోట్లు నోట్లు మాట్లాడుతున్నాను, లక్షలు మాట్లాడటానికి తలప్రాణం తోక్కొస్తూ ఇలాంటి పంట పొలాలు ఇంటింత సంపాదించిన వాళ్ళ దగ్గరే లక్షలకే కన్నీళ్ళు వస్తుంది. నాకు ఆసక్తి ఎక్కువ. అడిగాను, ఎట్లా బ్రదర్ అంటే చెప్పినాడు కానీ నాకేం మన శాతగాలు నమ్మట్లేదు. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరంతా బైబిల్ చదువుతారు కదా, వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు బైబిల్ కూడా చదవటానికి రానాడు ఒక 200 మంది దాకా ఉంటారు. లోకములో ఎవ్వరు చేయని బేస్ వర్క్ అంటే చీప్ పని వాళ్ళు చేస్తారు. మీలో చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఉంటారు, ఇప్పుడు లేదనుకుంటుంది, ఉందో లేదో తెలియదు నాకు. ఒక 20 ఏళ్ళ క్రితం అట్లా ఇళ్లలోకి కొంతమంది ఊర్లో కొంతమంది వీధుల్లోకి వచ్చేవాళ్ళు, గ్రామాల్లో స్త్రీలు దూకుంటారు కదా, దూకున్నప్పుడు వెంట్రుకలు కొన్ని రాలిపోతాయి కదా, వాటిని అన్నిటిని చుట్టి ఎక్కడైనా పెట్టుకునేవాళ్ళు. ఒక పెద్ద ఉంటాయి తర్వాత ఎవరైనా అమ్మ వెంట్రుకలు 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 అని అడుగుతా వస్తే వాళ్ళకి వీళ్ళు వెంట్రుకలు ఇస్తే వాళ్ళు పిన్నెలు ఇస్తారు. సో ఇదేంటి, జడలో పెట్టుకునే పిన్నెలు, కుచ్చుకునే పిన్నెలు, ఇవి పిన్నెలు ఇస్తారు. అలాగే పిన్నెలు అమ్మి వెంట్రుకలు తీసుకునేది వాళ్ళ వృత్తి. నెలలో ఒకసారి బయటికి పోతారు, 15 రోజుల్లో నెల తర్వాత తిరిగి వస్తారంట. ఒక్కొక్కళ్ళు 1,00,000 రూపాయలు తక్కువ లేకుండా వేస్తారంట భాగం. ఏం ఉద్యోగాలమ్మా? పరిమళలు కాదు, టీచర్లు కాదు. ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నాకు తెలియదు. ఇది 3.5 కోట్లు మీకు ఎట్లా వచ్చినాయి అని అంటే వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు. ఎట్లేదు నమ్మాలా అని చెప్పినాడు అందరు ఎదురుగే సేవకులు. ఇలాగ సుమారు 15-20 మంది దాకా ఇదే పని చేస్తుంటారు. వాళ్ళు వెళ్తారు, భర్త భార్య ఇద్దరు కలిసి. పల్లెటూరులో మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు లేదనుకుంటా, మేము చిన్నపిల్లప్పుడు వచ్చేవాళ్ళు అట్లా అరుస్తా, అమ్మా వెంట్రుకల మా వెంట్రుకల 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 అని అరుస్తా వస్తే మనం పెట్టిన ఎక్కువ వెంట్రుకలు తీసుకెళ్ళి ఇస్తే ఒక 4 పిల్లలు 5 పిల్లలు ఇస్తారు. ఇలాంటి వెంట్రుకలు కొని వచ్చి దాన్ని అమ్మి వారికి వచ్చిన దాంట్లో భాగం, ప్రభుకు భాగం అని మినిమం 1,00,000 రూపాయలు అంట. తక్కువ అంటే 1,00,000 చేస్తారు. ఆర్సేవకుడు ఎట్లా అంటాడు అంటే 1,00,000లోనే మాట్లాడతారు, తక్కువే దిగుడు. ఎవరిని చూడదు, ఇంత పెద్ద పెద్ద జిల్లా కేంద్రాల్లో ఉన్నవాడు వేలల గురించే మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే ఆ చిన్న విసిరివేయమన్నట్లున్న ఊర్లో 1,00,000 గురించే మాట్లాడతాడు. 3.5 కోట్లు పెట్టి కట్టినారన్నా, ఇంకా 1.5 కోటి పని ఉంది, లిఫ్ట్ పెట్టినారు. పల్లెటూరులో లిఫ్ట్ అవసరమా? మీరు ఊహించండి, వాళ్ళు వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఎలాగ చేసినారు. కావాలంటే మీరు నన్ను కలవండి, అడ్రస్ ఇస్తే పోయిరండి. నా కళ్ళు నీళ్లు తిరిగినాయి. 1,00,000 పెట్టి ఏదైనా పాకలో అది ఇది వేసుకోవటానికే మనం తంటాలు పడి ఏడ్చి ప్రాధేయపడి పోట్లాడుకొని ఎవరి వాళ్ళ దూరం అయిపోయి ఇన్ని కష్టాలు చేస్తున్నామే. 3.5 కోట్లు ఎట్లు పెట్టారు కదా. 3.5 కోట్లు పెట్టిన దాన్ని బట్టి ఆయన సంతోషంగా లేదు, ఇంకో 1.5 కోటి పని ఉంది అంటున్నాడు. నేను లోపల మనకు 1 కోటి ఇచ్చిన ఇలాంటివి ఎన్నో కట్టేస్తాం కదా. 1,00,000లో మాట్లాడుకోవటానికి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఏం జరుగుతుంది అంటే అప్పటి నుండి నేను పొరపాటును కూడా 1,00,000లో మాట్లాడకూడదు వాళ్ళని చెప్పేది వినాలా అని అనిపిస్తుంది. విషయం ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఇలాంటి నాలాంటి వాళ్ళు చేయి చాపకపోయినా అలాంటి వాళ్ళు చాపుతారని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? మనకి ఇంత ఉద్యోగాలు ఉండి, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి, ఇంత పొలాలు ఉండి, ఇంత ఆస్తులు ఉండి, ఇన్నుండే చేయటానికి లేకపోతే వీధులంబడి వాళ్ళని ఏమంటారు తెలుసా మీకు?
తెలుసా తెలియదా? ఏమంటారు? మీ ఊర్లో లేరా? ఊరికి వెలపట్టి ఉంటారు వాళ్ళు, గుడారాలు వేస్తారు. ఆ సంఘం విచిత్రమేమో తెలుసా, అంతా వాళ్ళే. ఏమంటారు వాళ్ళని? మీ కృష్ణ భాషలో చెప్పండి, ఏమంటారు? ఏమంటారు అమ్మా? జంగమా, జంగాల, అంత క్లాసిక్ నేమ్ కాదు. రాయలసీమలో ఏమంటారంటే బుడుబుడుకు వాళ్ళు అంటారు. పూసలు అమ్మేది, వెంట్రుకలు అమ్మేది. ఇప్పటికి ట్రైన్లో పూసలు అమ్ముతుంటారు వాళ్ళు. కొద్దిగా అడ్వాన్స్ అయ్యారు, అందుకే పిన్నులు అమ్మేది పోయి పూసలు అమ్మే స్టేజ్కి వచ్చినారు. వాళ్ళకి పర్మనెంట్ అడ్రస్ ఏమి ఉండదు, ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఏదో గుంపులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ చాలా ఇస్తుంటుంది, ఎస్టీ దానికి వస్తారు వాళ్ళు. బుడుబుడకు అంటారు. ఆ దేవుడు వారిలో కార్యం చేసినాడు, వారు రక్షించుకున్నారు. అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా నాకు సిగ్గుపోతుంది. లక్షలు వినాలంటే సిగ్గుపోతుంది, ఎందుకంటే కోట్లు విన్నాం. ఇది లక్షలు వినాలంటే సిగ్గుపోతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రభువా, మాలాంటి వాళ్ళు చేతులు బిగబట్టినా, చెమట కార్చుకోకపోయినా, పర్స్ తీయకపోయినా, బ్యాంకు డబ్బులు తీయకపోయినా, ఎంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఇస్తున్నారు. మనకు సిగ్గు కలగటానికి దేవుడు చేస్తారు. ఇక్కడ అలాంటి చిన్న పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయతండి. మన లక్షలు చూస్తున్న జీతాలు, పొలాలు, ఇళ్ళు, పంటలు, ఇచ్చిన వెంట్రుకలను తీసుకొని జోలో ఇదేంటి ఒక చిన్న సంచిలో పెట్టుకొని 4 పిన్నులు 5 పిన్నులు ఇచ్చేవాళ్ళు. ఎట్లా వాడుకుంటున్నావు ప్రభా? కర్తవ్య ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకి ఈ పని చాలా గొప్ప. 1 దినవృత్తాంతాలు 29 పక్కటి. కానీ ఇంకా చాలా పని ఉంది కట్టేది. ఇది నువ్వు ముందుకు వచ్చి నీ ప్రత్యక్షమైన దేవునికి, నీకు కనబడిన దేవునికి, నీతో మాట్లాడే దేవుని కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుడు కోరు. లేకపోతే దేవుడు బుడుబుడుకు వాళ్ళని పంపిస్తాడు. ట్రౌజర్లు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, ఫ్యాన్సీలు ఉండి, బంగారులు పెట్టుకొని, అన్ని పెట్టుకునే వాళ్ళు, నేను బుడుబుడుకులతో కూడా కట్టించుకోగలుస్తామా? అసలు మీరేంటి? నాకు దేవా, నువ్వు అనుకుంటే, నువ్వు కార్యం చేయాలనుకుంటే మేమెంతటివా? మోషే గుడారమును తీసి పాలెం వెలుపట వేయగా యెహోవాను వెతుకువారు ఆ గుడారమునకు వచ్చు పోవచ్చు. రోబల్లో మనం పరీక్షించుకుందాం. దేవుని ప్రేమ ఎలాంటి వారి మీదకైనా వస్తుంది. ఎంత చిన్న పని చేసే వారి మీదకైనా వస్తుంది, ఎంత సామాన్యుల మీదకైనా వస్తుంది. అంత ప్రేమను పొందిన మనము ఆ ప్రేమ గల రక్షకుని కొరకు జీవిస్తూ తెప్పైన జీవితం అంతటిని ఒప్పుకొని శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి వాళ్ళలో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ఈ బెత్లెహేమును దేవుడు రొట్టెలిల్లుగా చేయనుగా. ఈ బెత్లెహేములోనికి యేసును మోసుకుని వచ్చే వైధవ్యం కలిగిన రూతులు ప్రయాణం చేదురుగా. ఈ బెత్లెహేములోనికి నా జీవితం మారా అండ్ నయోమి లాంటి వాళ్ళు మధురముగా మార్చబడదురుగా. ఈ బెత్లెహేములో వారు బోయజును చూతారుగా. ఈ బెత్లెహేములో లోకరక్షకుడు ఉద్భవించునుగా. ఆ రక్షకుని అనేకులు చూపేవారు ఉన్నారు. యూదా దేశం బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివే, స్వల్పమైన దానివే, రక్షకుడు నీలో నుండి వచ్చు. నీకు ఇది మొదలుకొని ఆ రక్షకుని కొరకు జీవిస్తూ ఆ రక్షకుని చూపిస్తూ మనం ముందుకు సాగబడినట్లుగా ప్రభు సహాయము చేయండి.